సార్ ఇప్పుడు మనకి లైఫ్ స్పాన్ చూసుకుంటే మన గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళు 100 ఇయర్స్ వరకు ఉన్నారు. తగ్గుతూ వస్తుంది. 80 నుంచి ఇప్పుడు 60 ఇప్పుడు 50 బతికితే గ్రేట్ అనుకుంటున్నారు. సో ఎందుకంటారు? అంటే అసలు అప్పుడు 50 సంవత్సరాలు వచ్చేవారికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇన్ని హాస్పిటల్ కూడా అప్పుడు లేవు. జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేదేమో. అది 50 సంవత్సరాలు దాటితే అవసరమైతే వెళ్ళేవారు. ఇన్ని టెస్టులు ఇదంతా లేదు. నాడి పట్టుకుని చెప్పేవారు. ఇప్పుడు మా హెల్త్ క్లినిక్లో కూడా మేము డయాగ్నోస్ చేసిన తర్వాత క్రాస్ వెరిఫికేషన్ కోసం కొన్ని టెస్టులు చేయించుతాం. అండ్ హెల్దీగా ఉండేవారు, హెల్దీగా తినేవారు, హెల్దీగా పని చేసుకునేవారు. ఇంట్లో లేడీస్ కూడా కష్టపడి పని చేసుకునేవారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి అసలు తెలియదు. ఏ టైం సాయంత్రం 6కు 6:30కు తినేసేవారు. ఆ లైఫ్ స్పాన్ అట్లా ఉండేది. ఇప్పుడు స్లోగా ఏమవుతుంది, 1000 రకాల ఫుడ్లు వచ్చినాయి, రోజుకు ఒక 100 హాస్పిటల్ వచ్చినాయి, కానీ జబ్బులు తగ్గట్లేదు. ఎందుకంటే మనకి సమస్య వస్తుంది, సిమ్టమ్ని అడ్రస్ అవుతుంది. సమస్యలు ఎక్కువ తెచ్చుకుంటున్నాం, సిమ్టమ్స్ అడ్రస్ అవుతున్నాయి, రూట్ కాజ్ని అడ్రస్ అవ్వట్లేదు. టుడే 60 ఈజ్ ద నార్మల్ లైఫ్ స్పాన్ అనేస్తున్నారు. డాక్టర్లు కూడా 60 ఏళ్ళు దాటింది కదా, ఎక్స్టెన్షన్ నీకు ఇంకా అంతగా మాట్లాడుతున్నారు. 70 ఖచ్చితంగా వై కాంట్ వి లివ్ ఫర్. నేను చెప్పే నా విధానం పాటిస్తే ప్రతి ఒక్కళ్ళు 42 రోజులు చేయండి. మీరు 70 సంవత్సరాలు దాటి ఎందుకు బతకడం? అంటే నేను దేవుణ్ణి కాదు, కానీ అంత ధీమాగా చెప్పగలను. వీ కెన్ అడ్రస్ అవర్ సెల్ఫ్. మీలో ఉన్న డాక్టర్ని పని చేసుకునేవ్వండి, మీరు హాయిగా బ్రతకండి. 70 ఏళ్ళు బతుకుతారు, 80 ఏళ్ళు బతుకుతారు. అట్లా కాకుండా మీరు సిమ్టమ్ని అడ్రస్ చేసుకుంటూ ఇట్లాగే సెడెంటరీ లైఫ్ స్టైల్తో, ఈ జంక్ తింటూ, చండాలమైన లైఫ్ స్టైల్తో, జీవనశైలిలో మార్పులు చేసుకోకుండా, ఆహార విధానంలో మార్పులు చేసుకోకుండా ఇట్లా ఉండి, యూ అగైన్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, 50-60 అంటారు ఏంటి? ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. మీ జీవన విధానం, మీ ఆహార విధానం, వీటిలో మార్పులు తీసుకురండి. ఆ ఆవేదనే కదా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తున్నది.